ఏపీలో జిల్లాల పేర్ల ఇష్యూ మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇప్పటికే జిల్లాల రీఆర్గనైజేషన్ చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ గా వైఎస్ఆర్ జిల్లా పేరును మార్చేసింది కూటమి సర్కార్. వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు చేంజ్ చేసింది. దీంతో మరిన్ని కొత్త డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. ఇంకా ఏ జిల్లాల పేర్లు మార్చే ఛాన్స్ ఉంది? నెక్స్ట్ ఏ జిల్లా పేరు మార్చబోతున్నారు? ఎన్టీఆర్ జిల్లా పేరులో విజయవాడను యాడ్ చేస్తారా? పేరు మారింది, ప్రజల కల నెరవేరింది. వైఎస్ఆర్ జిల్లా పేరు వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్పు. తొలి గడపకు మళ్లీ పట్టం కట్టిన కూటమి సర్కార్. ఎన్టీఆర్ జిల్లా పేరులో విజయవాడను చేర్చాలని డిమాండ్లు. కూటమి వర్సెస్ వైసీపీగా సాగుతున్న ఏపీ రాజకీయాల్లో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తెర మీదకు వచ్చింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా సంస్థలు, జిల్లాల పేర్లను అధికార పార్టీలు మార్చేస్తున్నాయి. ఇదే క్రమంలో కీలకమైన వైఎస్ఆర్ జిల్లా పేరును మారుస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం తర్వాత ఆయన పేరుకు గుర్తుగా, ఆయన గౌరవార్థం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లాగా పేరు పెట్టింది. ఇక అప్పట్నుంచి అధికారికంగా వైఎస్ఆర్ కడప జిల్లాగానే పిలుస్తున్నారు. ఇది అలానే నోటెడ్ అయిపోయింది కూడా. అయితే గత వైసీపీ సర్కార్ జిల్లా పేరులో పూర్తిగా కడపను తొలగించేసింది. అంతేకాకుండా కడప జిల్లాను 2 ముక్కలు చేసింది. ఒకటి అన్నమయ్య జిల్లాగా, రెండోది వైఎస్ఆర్ జిల్లాగా పేరు పెట్టింది. వైసీపీ సర్కార్ కడప పేరు లేకుండానే వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చడంపై అప్పట్లో తీవ్రంగా విమర్శలు వచ్చాయి. తొలి గడపగా భావించే కడప పేరు జిల్లా నేమ్లో లేకుండా చెయ్యడంపై వ్యతిరేకత వచ్చింది. అయినా అప్పుడు సీఎంగా ఉన్న జగన్ పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు కడప జిల్లా చారిత్రక ప్రాధాన్యాన్ని నిలబెడుతూ పూర్వపు పేరునే ఖరారు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పును స్వాగతిస్తూనే ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కొత్త డిమాండ్ను తెర మీదకు తేవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్టీఆర్ జిల్లా పేరును కూడా మార్చాలి అంటున్నారు షర్మిల. ఎన్టీఆర్ జిల్లాగా కాకుండా ఎన్టీఆర్ విజయవాడ జిల్లాగా పేరు పెట్టాలని డిమాండ్ను తెర మీదకు తెచ్చారామె. కృష్ణా జిల్లాను విభజించి విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ పేరు పెట్టారు. కానీ వాస్తవానికి ఎన్టీఆర్ పుట్టింది ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు. ఆ నిమ్మకూరు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో లేదు. జిల్లా పేరులో స్థానికతకు ప్రాధాన్యం ఇవ్వాలి అన్నది మంచి నిర్ణయమే. అలాంటప్పుడు కడపకు తొలి గడప అని ఎలా పేరుందో విజయవాడకు పెద్ద చరిత్రే ఉంది. అందుకే ఎన్టీఆర్ జిల్లా పేరులో విజయవాడను చేర్చాలి అన్నది షర్మిల డిమాండ్. ఎన్టీఆర్ జన్మించిన కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టాల్సి ఉన్నా జగన్ ప్రభుత్వం విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టింది. ఇప్పుడు ఆ పేరులో విజయవాడను చేర్చాలి అన్న కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఏపీలో టంగుటూరి ప్రకాశం పంతులు పేరుతో ప్రకాశం జిల్లా, అమరజీవి పొట్టి శ్రీరాములు పేరుతో నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. అయితే వైఎస్ఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా విషయంలో నాడు అభ్యంతరాలు వ్యక్తమైనా వైసీపీ ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఇప్పుడు కూటమి సర్కార్ వైఎస్ఆర్ జిల్లా పేరును వైఎస్ఆర్ కడప జిల్లాగా మార్చింది. దీంతో ఎన్టీఆర్ జిల్లా పేరు తెర మీదకు వచ్చింది. గతంలో కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టడం కూడా పెద్ద రాద్ధాంతమైంది. పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా జరిగాయి. కొత్త డిమాండ్లపై కూటమి సర్కారు ఎలా స్పందిస్తుందనేదే ఆసక్తికరంగా మారింది. ఏదైనా వైసీపీ హయాంలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలతో అటు ప్రభుత్వానికి, ఇటు ప్రజలకు తలనొప్పులే ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.